వాళ్ళ ఒక దేశాలు అభివృద్ధి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక గొప్ప విశేషము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైన దాడి అండి. వాళ్ళు మొదటి నుంచి అంటూనే ఉన్నారు, నువ్వు బయటికి రా, మేము చెప్తాం బయట అంటే. అంత కక్ష, అంత ద్వేషము ఎందుకు? ఆయనలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక భౌతిక దాడులకి తెగబడటం అనేది చాలా హేయం అండి. దాడి చేసింది అయితే కనీసం సానుభూతిగా కూడా మాట్లాడకుండా కోడికత్తి డ్రామా, ఆ డ్రామా, ఈ డ్రామా, అసలు కరెక్ట్గా నన్ను ఇక్కడ కొట్టు, ఇక్కడ చేయి, అసలు ఎట్లా మాట్లాడటానికి సిగ్గు శరము అనేది ఉండాలా? కడుపుకు అన్నమైనా తినేది ఏం మాట్లాడుతున్నారండి? సంఘటన జరిగిన 10 నిమిషాలకి సోషల్ మీడియా యూట్యూబర్లలో వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పేటీఎం బ్యాచెస్, వాళ్ళు వచ్చేసి విశ్లేషణ చేయటమా? అసలు ఏమైనా అర్థం ఉందా మీకు? మీకు అభిమానం ఉంటే మీ గుండెల్లో దాచుకోండి, మీరు పొళ్ళు దండాలు పెట్టండి. జనాల మధ్యకు వచ్చేసి వాస్తవం జరిగిన దాన్ని అవాస్తవంగా ఎవడో లబ్ధి పొందడానికి మటుకు మాట్లాడద్దు. జనాలు కూడా కోపావేశాలతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క కన్ను సైగా ఆయన చేస్తే మటుకు రాష్ట్రం మటుకు రావణ కాష్టగా కాలిపోతుంది. అది మటుకు గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను.